ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహార శైలికి తగ్గట్లుగానే భారత రక్షణ శాఖ ఆలోచన విధానంలో ఇప్పుడు పెను మార్పు వచ్చింది. గతంలో భారతదేశం శత్రు దేశాల కవ్వింపులకు తక్షణమే ప్రతీకారం తీర్చుకునే వ్యూహాన్ని మాత్రమే అనుసరించేది. కానీ ప్రస్తుత భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో శత్రువు సైనిక ఘర్షణను నెలల తరబడి పొడిగించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తాడని భారత్ గ్రహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలలో నెలలు తరబడి సాగుతున్న సుదీర్ఘ యుద్ధాలు ఆధునిక సైనిక ఆలోచనలను మార్చేశాయి. యుద్ధం ఎప్పుడు మొదలైనా దాన్ని ఆపడం సులభం కాదని, శత్రువు మనల్ని ఆర్థికంగా, సైనికంగా అలసటకు గురి చేయడానికి ప్రయత్నిస్తాడని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని ఎదుర్కొనేందుకే రక్షణ సేకరణ మండలి ఏకంగా 55 కొనుగోలు ప్రతిపాదనలను ఆమోదించింది. వీటి అంచనా విలువ అక్షరాల 9.80 లక్షల కోట్లు. ఈ భారీ బడ్జెట్ను రాబోయే కొద్ది సంవత్సరాలలో ఆయుధాల ఆధునీకరణ, సైనిక మౌలిక వసతుల కల్పన మరియు నిరంతర సరఫరా గొలుసు లాజిస్టిక్స్ను మెరుగుపరచడం కోసం ఖర్చు చేయనున్నారు. నెలల తరబడి నిరంతరాయంగా యుద్ధం సాగినా ఆయుధాల కొరత లేకుండా లాజిస్టిక్స్, క్షిపణులు, మందుగుండు సామాగ్రిని నెలల పాటు నిల్వ ఉంచేలా వ్యూహాలు మార్చింది కేంద్రం. మరోవైపు సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు భారత్ గట్టి హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదానికి మద్దతిస్తూనే నీటి ప్రయోజనాలు పొందలేరని తేల్చి చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఉగ్రవాదానికి పాక్ శాశ్వతంగా స్వస్తి పలికేంత వరకు దీనిని పునరుద్ధరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో పాటు పశ్చిమ నదులైన చీనాబ్, జీలంలపై భారత్ తన పరిధిలోని నీటి నిల్వ సామర్థ్యాలను పెంచుకుంటుంది. బగ్లిహర్, సలాల్, దుల్హస్తీ ప్రాజెక్టుల ఆధునీకరణతో పాటు కొత్త జల విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంది. దీని ద్వారా పాకిస్తాన్కు వెళ్లే నీటి ప్రవాహంపై భారత్ పూర్తి నియంత్రణ సాధించనుంది. ఇది పాక్కు కోలుకోలేని వ్యూహాత్మక దెబ్బగా మారనుంది. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి యుద్ధ సమయంలో విదేశీ సరఫరా నిలిచిపోయినా తట్టుకునేలా ఆత్మనిర్భర్ భారత్ కింద దేశీయ ఆయుధాల తయారీని కేంద్రం ముమ్మరం చేసింది. సైన్యం ప్రస్తుతం 450 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ క్షిపణులను వాడుతూ ఉండగా, కొత్తగా 800 కిలోమీటర్ల పైగా పరిధి కలిగిన సుదీర్ఘ శ్రేణి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు కొనుగోలుకు భారీ ఆర్డర్లు సిద్ధం చేసింది. ఈ ఆయుధ సంపత్తితో పాటు శత్రువుల డ్రోన్లను, యుద్ధ విమానాలను గాల్లోనే మట్టి కరిపించే స్వదేశీ ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, నేత్ర ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మరియు సరిహద్దుల్లో శత్రువులపై మెరుపుదాడి చేసే అధునాతన ఆత్మహత్య డ్రోన్ల తయారీని వేగవంతం చేసింది. శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేసేలా సరిహద్దుల వెంబడి వీటిని భారీగా మోహరిస్తుంది. ఒకప్పుడు ఆయుధాల దిగుమతిలో అగ్రస్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు ఎగుమతులలో సత్తా చాటుతుంది. దీనికి ప్రధాన కారణం ఆపరేషన్ సింధూర్లో మన స్వదేశీ సాంకేతికత చూపిన అద్భుత ప్రదర్శన. ఈ ఆపరేషన్లో బ్రహ్మోస్, ఆకాశ్, లోయిటరింగ్ మ్యూనిషన్స్ మరియు నేత్ర వ్యవస్థల సామర్థ్యాన్ని చూసి ప్రపంచ దేశాలు విస్మయానికి గురయ్యాయి. ఫలితంగా మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలకు గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,424 కోట్లకు చేరాయి. ఇది గత ఏడాది కంటే 62% వృద్ధిని నమోదు చేసింది. బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు కోసం ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలతో సుమారు 12,500 కోట్ల ఒప్పందాలు కుదిరాయి. ఇండోనేషియాతో 3,600 కోట్ల డీల్ తుది దశలో ఉంది. అలాగే అర్మేనియా దేశం 6,100 కోట్లు విలువైన ఆకాశ్ క్షిపణి వ్యవస్థలను దక్కించుకుంది. ప్రస్తుతం భారతదేశం అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియాతో సహా దాదాపు 100కు పైగా దేశాలకు రక్షణ విడిభాగాలు, పరికరాలను సరఫరా చేస్తుంది. అమెరికాకు చెందిన బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం భారత్ నుండి విడిభాగాలను కొనుగోలు చేస్తున్నాయి. 2029-30 నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తుంది. చైనా సరిహద్దు వెంబడి రహదారులు, వంతెనల నిర్మాణం, ఆయుధ డిపోల విస్తరణ మరియు సరిహద్దు దళాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ద్విముఖ యుద్ధం ఎదురైన శత్రువులకు గట్టి బుద్ధి చెప్పేలా మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. భారత్ శాంతిని కోరుకునే దేశమే కావచ్చు, కానీ శత్రువు కత్తి దూస్తే వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఈ రక్షణ సన్నద్ధత నిరూపిస్తుంది. 5వ తరం యుద్ధ విమానాల తయారీ, జలంతర్గాముల సరఫరా వంటి కొన్ని సవాళ్లు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ స్వయం సమృద్ధి దిశగా భారత్ వేస్తున్న అడుగులు అజేయం. ఏకకాలంలో ఇటు చైనా, అటు పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాలులైనా ధీటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తి ఆయుధ సంపత్తితో సిద్ధంగా ఉంది.